నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. నేను సునీత. బటన్ నొక్కే కార్యక్రమం ఎక్కడా సక్సెస్ కాదు. జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్. మోడీ టీంలోకి మెగాస్టార్ ఎంట్రీ, చిరంజీవికి కీలక పదవి. ఫ్యాసిస్టు వ్యతిరేక పోరాటాలకు సిద్ధం కండి, కర్నూలు విరసం సభలో వక్తల పిలుపు. ప్రవాసాంధ్రులకు రోజు 100 విఐపి బ్రేక్ టికెట్లు, టీటీడీలో రేపటి నుంచి అమలు. ఢిల్లీలో ఈవీఎంల తారుమారు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. హైదరాబాద్ టోలీ చౌకీలో కాల్పుల కలకలం, కాల్పులు జరిపిన ఓ పార్టీకి చెందిన అత్తారనే వ్యక్తి. 32,024 కోట్లు వెంటనే ఇవ్వండి, భట్టి విక్రమార్క. జగనన్న ప్రభుత్వం మళ్లీ వస్తుంది, ఎవ్వరినీ వదలం, మాజీ మంత్రి విడుదల రజనీ మాస్ వార్నింగ్. విదేశీ విద్యా పథకానికి సర్కార్ తూట్లు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజం. సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం, తండ్రి కొడుకులు మృతి. పన్నుల ప్రకారం నిధులు అడగడం అల్పమైన ఆలోచన, కేంద్ర మంత్రి గోయల్. ఢిల్లీ ప్రజలు విసిగిపోయారు, అందుకే మార్పును కోరుకున్నారు, ప్రియాంక గాంధీ. కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ. కూలుతున్న స్టార్లింక్స్, ఎలాన్ మస్క్ కంపెనీతో భారీగా వాతావరణ కాలుష్యం. బంగ్లాదేశ్ లో మరోసారి హింస, బంగబంధు ఇంటికి నిప్పు. గాజాను స్వాధీనం చేసుకుంటాం, ట్రంప్ సంచలన ప్రకటన. రూపాయిని నిర్ణయించేవి మార్కెట్ శక్తులే, ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా వెల్లడి. ప్రముఖ పారిశ్రామికవేత్త జనార్దన్ రావు దారుణ హత్య, మనవడి చేతుల్లో దారుణ హత్య. ఆర్థోపెడిక్ సమస్యలపై ప్రజల్లో అవగాహన అవసరం, మంత్రి పొన్నం ప్రభాకర్. కూలీలపై బోల్తా పడిన ట్రక్కు, 4 మృతి. దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం, 41 మంది సజీవ దహనం. సుకుమార్ ఏది చెబితే అది 5 ఏళ్ల పాటు పిచ్చోళ్లా చేశాం, అల్లు అర్జున్. ఢిల్లీని తాగుబోతు రాష్ట్రంగా మార్చారు, ఎంపీ ఈటెల రాజేందర్. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 31 మంది మావోయిస్టుల మృతి.